సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి ఒకరిపైన ఒకళ్ళ మీద వేధింపులకు సంబంధించిన కేసులు ఈ మధ్య ఎక్కువగా అవుతున్నాయి. ఇటీవల జానీ మాస్టర్ సంబంధించిన అంశం కావచ్చు, తాజాగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరు పొందినటువంటి హర్ష సాయి ఇన్సిడెంట్ కావచ్చు. హర్ష సాయి పైన ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక మహిళ పైన అత్యాచారానికి పాల్పడడానికి కూడా హర్ష సాయి పైన నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయిన నేపథ్యంలో పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికీ ఆయన ఆచూకీ కూడా తెలియదు. అసలు ఈ కేసులకు సంబంధించి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వీళ్ళు స్టార్టింగ్ లో ఎందుకు ఫ్రెండ్షిప్ గా ఉండి ఆ తర్వాత ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఆరోపణ చేసి ఆ తర్వాత మళ్ళీ నన్ను మోసం చేశారని చెప్పేసి చీటింగ్ కేసులు పెట్టేసి ఇలాంటి ఎందుకు జరుగుతుంది? ముఖ్యంగా లా పరంగా ఇలాంటి కేసులకు సంబంధించి ఎలాంటి శాంటిటీ ఉంటుంది అనేది మాత్రం ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు హైకోర్టు అడ్వకేట్ సోము గారు. సార్ నమస్తే. సరే, అంటే గతంలో ఇలాంటి కేసులు చూస్తూ వచ్చాము, ఎక్కడా కూడా వీటికి సంబంధించి అంత ఫెమిలియర్ రాలేదు. గత 2-3 సంవత్సరాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. అది కూడా సెలబ్రిటీల మీద ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుండటంతో వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు. మొన్న జానీ మాస్టర్ ఇష్యూ కావచ్చు, నిన్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ హర్ష ఇష్యూ కావచ్చు. ఏంటి వీటిని ఎలా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? అయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధిపత్య పోరు జరుగుతుందా అనే ఒక అపోహ రాకపోలేదు. ఎందుకంటే ఆధిపత్యం అంటే స్త్రీ ఆధిపత్యం పురుషాధిపత్యం పక్కన పెడితే అంటే నీలో నేను ఏం తక్కువ అన్నట్లుగా ఒకరి నుంచి ఒకరు అన్నట్టుగా జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఈ విషయాన్ని చూసుకున్నట్లయితే హర్ష సాయి విషయంలో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ విత్ హర్ష, నేను అతన్ని సపోర్ట్ చేయట్లేదు. అలా అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ ఈ విక్టిమ్ విమెన్ ఉన్నారో ఆవిడకే నేను సపోర్ట్ చేస్తాను. కామన్గా మనకి ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఉన్న సంఘటనలు ఏంటంటే మొట్టమొదటిగా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తారు. ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఫస్ట్ ప్రేమించుకుంటారు. అండర్స్టాండింగ్లోనే అన్ని ఖర్చులు పెట్టుకుంటారు, అన్ని చోట్ల తిరుగుతారు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తారు. వీళ్ళిద్దరి గురించి ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి గురించి కాదు, సమాజంలో జరుగుతున్న కేసుల గురించి, హైకోర్టులో మేము చేసే కేసుల గురించి చెప్తారు. అయితే ఇద్దరు కలిసి తిరుగుతారు, కలిసి అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చే భేదాభిప్రాయాల నుంచి అవి కేసులు అంటే రేప్ కేసులుగా ఐదర్ 354 తర్వాత ఇలాంటి కేసులుగా కన్వర్ట్ అవుతున్నాయి తప్ప వీళ్ళు జెన్యున్ గా రేప్ కేసులు అయ్యి పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు 100లో నాకు తెలిసి చాలా తక్కువ పర్సెంట్. ఏంటంటే చైల్డ్ రేప్స్ అంటే పాక్సో కేసులు కానీ, తర్వాత అప్పటికప్పుడు ఇన్సిడెంట్ గా ఎవరినైనా ఎత్తుకెళ్ళి అంటే రేప్ చేసి చంపడం లాంటివి ఇవి రేప్ కేసులు. సో అంతే తప్ప అంటే ఆ తర్వాత కూడా జరుగుతున్న రేప్ కేసులు అలా జరగకుండా ఏం లేవు, జరుగుతూనే ఉన్నాయి. సో అవి జెన్యున్ కేసులు చాలా తక్కువ. 100లో మనం పోలిస్తే నాకు తెలిసి ఒక 20% వరకు, ఒక 80% కేసులన్నీ కూడా ఫాల్స్ కేసులే. ఏంటంటే ఇద్దరు కలిసి కోలివింగ్ లో ఉండడం, లేదంటే ఇద్దరు కలిసి తిరగడం, ఇద్దరు కలిసి ప్రేమించుకోవడం, ఇద్దరు కలిసి ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ క్యాస్ట్ వేరవడం, ఇద్దరు కలిసి ప్రేమించుకున్న తర్వాత ఈగోయిస్ట్ గా ప్రవర్తించడం, ఇద్దరు కలిసి ప్రేమించుకున్న తర్వాత అన్ని రకాలుగా ఎంజాయ్ చేసిన తర్వాత ఒక దగ్గర కలిసి సహజీవనం చేసిన తర్వాత రకరకాల అంశాల మధ్య వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఈ ఫీమేల్ అంటే ఈ విక్టిమ్ విమెన్ గా మారుతున్నటువంటి అక్యూజ్డ్ ఉమెన్స్ వీళ్ళే ఎవరైతే పురుషుడున్నా అతన్ని అక్యూజ్డ్ గా చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ పురుషుడిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అమ్మాయి నన్ను మోసం చేసింది అని చెప్పి కేసులు పెడితే పురుషుడిది అంటే ఒక అబ్బాయి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా అమ్మాయి నన్ను మోసం చేసింది, పిచ్చోడుగా నువ్వు అమ్మాయి మోసం అని చెప్పుకోవడానికి సిగ్గు లేదని బయట తెచ్చుకో ఇట్లా అన్నారు. అదే ఒక అమ్మాయి వెళ్ళి నన్ను పలానోడు మోసం చేసింది సార్, నన్ను పలానోడు రేప్ చేసింది సార్ అంటే ఓ అవునా అంటే అలాంటి చట్టాలు తయారయ్యాయి. సో అలాంటి చట్టాలు అవ్వడం తప్పు అంటే తప్పు కాదు. అది ఖచ్చితంగా విమెన్స్ కి అదే విధంగా చేయడం అంటే విక్టిమ్ గర్ల్స్ కి అది ఖచ్చితంగా ఒక ఆయుధం అవ్వాలి. ఏది అది జెన్యున్ అయినప్పుడు, నిజంగా రేప్ జరిగినప్పుడు అది ఒక ఆయుధం అవ్వాలి తప్ప అది అంటే స్త్రీ మీద గొడవ పురుషుడికి ప్రమాదం కాకూడదు. అది ఇప్పుడు భర్త భార్య మీద గొడవ లేదంటే భర్త భార్య మధ్యలో గొడవ అది పురుషుడికి శాపం కాకూడదు. అలాగే ఇద్దరు వయోజనుల మధ్య వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ మధ్య జరిగిన గొడవ పురుషుడికి శాపం కాకూడదు, వాడి కుటుంబానికి శాపం కాకూడదు. వీడు చేసినటువంటి ఒక పని అంటే అమ్మాయితో కలిసి తిరగడం బాగానే ఉంటుంది, ఫస్ట్ లో అంతా మోసు తీరేంత వరకు బాగానే ఉంటుంది, లేదంటే భేదాభిప్రాయాలు రానంత వరకు బాగానే ఉంటుంది, లేదంటే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు రానంత వరకు బాగానే ఉంటుంది, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు రానంత వరకు బాగానే ఉంటుంది, అదేవిధంగా క్యాస్ట్ పరమైనటువంటి ఇబ్బందులు రానంత వరకు బాగానే ఉంటుంది. ఇది ఎప్పుడు రూపాంతరం చెందుతుందంటే ఇప్పుడు ఈ చెప్పినటువంటి సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, ఆర్థిక పరమైన అంశాలు ఇవన్నీ కూడా రూపాంతరం చెంది అవి రేప్ గా కన్వర్ట్ అవుతుంది. నేను మొదటి నుంచి దేవుని నుంచి కూడా నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పే సందర్భం సత్యం ఇదే. రేపులు జరగట్లేదంటే ఖచ్చితంగా రేపులు జరుగుతున్నాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
కానీ 100 రేప్ కేసులు మన సౌత్ ఇండియాలో 100 రేప్ కేసులు ఫైల్ అయితే అందులో ఒక 20 మాత్రమే ఒరిజినల్ జెన్యూన్. అంటే దాదాపుగా 100కి 20% అంటే 100కి 20 కేసులన్నీ జెన్యూన్, 80 కేసులన్నీ అంటే ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నారు. సో మీరు చూసుకున్నట్లయితే ఈ హర్ష సాయి విషయంలోనే వస్తే అతను కూడా బెట్టింగ్ అసలు అతను ఇప్పుడు ఎవరు అంటే ప్రాముఖ్యత కోరుకోరు, ఖచ్చితంగా ప్రతి ఏదైనా చేస్తారు. సో ఇతను పాపులర్ అవడం కోసం ఏదో చారాన్ని ఇచ్చి బారాన పబ్లిసిటీ చేసుకొని తను ఒక అసలు తను సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటా ఏం చేసుకుంటా అది తర్వాత సంగతి. అతను ఒకటి స్థాయి చేసినప్పుడు ఈవిడ కూడా ఫేమస్ అవ్వాలని అతనితో సినిమా తీసి పేటెంట్ అంటే కాపీ రైట్స్ ఇవ్వలేదని చెప్పేసి ఇట్లా రకరకాలుగా అతను చెప్పి మీరు చూసుకున్నట్లయితే ఒక ప్రముఖ ఛానల్ ఒక ఆడియో కూడా అతను లీక్ చేసాడు. ఈ అమ్మాయి నన్ను లవ్ చేయని చెప్పి అడుగుతుంది ఎక్కువగా ఈ వినిపిస్తుంది. సో ఇక్కడ నేను ఏమంటానంటే లవ్ చేయి అని అప్పుడు మంచోడైనప్పుడు అదే ఒక మెగా సినిమా ఈవెంట్ లో కూడా ఇతను చాలా మంచివాడు, అవసరం కొద్దిగా మాట్లాడుతారు, చాలా అంటే నీట్ గా పొలైట్ గా ఉంటాడు అన్న వ్యక్తి ఈ రోజు రేపిస్ట్ ఎలా రూపాంతరం ఏంటి అంటే నాట్ ఓన్లీ హర్ష సాయి అతను మంచోడే నేను అట్లా అతను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా మంది అంటే పాడైపోవడానికి చాలా మంది ఆర్థికంగా కుంగిపోవడానికి అతను ఒక కారణం. ఏంటంటే ఒక మంచి వ్యక్తి ఇలా పేరు పొందినటువంటి ఒక వ్యక్తి ఏదైనా ఇప్పుడు ఒక సోప్ ఉంది, ఆ సోప్ ని ఒక పెద్ద హీరో ప్రమోట్ చేసిండ్రు, ఆ హీరోతో పాటుగా అతని ఫ్యాన్స్ తో పాటు ఒక ఫ్యామిలీ అరే పలానా పెద్ద హీరో ప్రమోట్ చేసినట్టే ఇది మంచి సోపే అని చెప్పి చాలా మంది కొంటూ ఉంటారు, బ్రాండ్ క్రియేట్ చేస్తారు. అలాగే ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి ఎంతో మందికి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తానని, ఫ్రీ పెట్రోల్ పోస్తానని, వాళ్ళందరికీ గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని, డబ్బులు ఇస్తానని రకరకాలుగా ఫేమస్ అయినటువంటి ఒక వ్యక్తి చేస్తే సాధారణ అమాయకపు జనాలు అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అమాయకపు జనాలు ఏమంటారంటే ఓకే హర్ష సాయి చేసినట్టే ఇది అట్లా ఎంతో మంది తమ జీవితాలు కోల్పోయిన వాడు ఉన్నారు. ఇతను మంచోడు అంటే ఇతను మంచోడు ఏం కాదు, ఇతను కూడా తన ప్రమోషన్ కోసం తన జీవితాన్ని సెట్ చేసుకోవడం కోసం తను అంటే ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకొని ఒక హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం చేసినవి. అతను మంచోడు అంటే గొప్ప కార్యక్రమాలు చేసింది ఏమీ లేదు. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసి ఈ అమ్మాయి చేసింది తప్పు అంటున్నా. అంటే నాకు ఇక్కడ డౌట్ అంటే జనరల్ గా ఏంటంటే హర్ష సాయి కానివ్వండి అంత చాలా ఎవరైనా కానివ్వండి ఒక 4 years 5 years వాళ్ళతో లివింగ్ రిలేషన్ లో ఉంటారు, వాళ్ళతో ఫిజికల్ గా పర్సనల్ గా అన్నిటినీ షేర్ చేసుకుంటారు, ఫిజికల్ గా వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఏదో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ రాగానే ఆ అమ్మాయి తప్పు, ఇద్దరు ఎవరైనా తప్పుకోవచ్చు, అబ్బాయి మేబీ అమ్మాయి తప్పుకోవచ్చు అమ్మాయి తప్పుకోవచ్చు, కానీ అమ్మాయి బయటకు వచ్చేసి తను నన్ను రేప్ చేశాడని ఎలా కన్విక్ట్ చేయగలదు? అదే నేను చెప్తున్నా. నేను ఏమంటానంటే అసలు రేప్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రేప్? వితౌట్ వాళ్ళ కన్సెంట్ లేకుండా, వాళ్ళ కన్సెంట్ ఫోర్స్ఫుల్ గా చేసేది రేప్. అసలు రేప్ అనే దానికి అర్థం చెప్పమన్నారు వాళ్ళని. ఎవరైతే రేప్ కేసు పెడతారో ఎప్పుడైతే నీ కన్సెంట్ లేకుండా నీ శరీరం మీద నీ ప్రైవేట్ పార్ట్స్ మీద ఒకళ్ళు అధికారం అంటే ఒకళ్ళు అంటే అది దాన్ని లాగేసుకుంటున్నారు అని అంటే అది రేప్. నీ వితౌట్ నీ కన్సెంట్ లేకుండా నీ ప్రమేయం లేకుండా నీకు ఇష్టం లేకుండా నీ ఒంటరి అరే మన ఇష్టం లేని కోరిస్తేనే తిను ప్లేట్లు అలాంటిది నీ కన్సెంట్ లేకోకుండా నిన్ను ఒక వ్యక్తి రేప్ చేసిండు అంటే రేప్ చేసిన రోజు డే 1 రేప్ నీకు ఏమైంది? నువ్వు ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువతివి మహిళవి అయితే కాదు, నువ్వు సిటీలో ఉన్న అమ్మాయివి, నీకు అన్ని రకాల అనుభవం ఉంది, నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్, నీకు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసు, సమాజంలో ఎలా ఉండాలో తెలుసు, నీకు డబ్బులు సంపాదించడం తెలుసు, 2 కోట్లు పెట్టగలిగే క్యాపబిలిటీ ఉన్న పర్సన్వి నీకు సమయం రాలేదు, నిన్ను ఎవరో ప్రిజర్వ్ చేశారు, లేదంటే నేను ఎవరో ఇబ్బంది పెట్టారు, నేను ఎవరో చంపేస్తాను బెదిరించడానికి లేదు. సో ఆ రోజే డే 1 రోజే నువ్వు ఎందుకు రేప్ కేసు పెట్టలేదు? జానీ మాస్టర్ విషయంలో కూడా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వ్యక్తి విమెన్ 5 సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య రిలేషన్ జరిగిన తర్వాత అని అంటున్నారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది అని ఇప్పుడు లైంగికంగా వేధించిండు నన్ను రేప్ చేసినట్టే ఎంత బుల్షిట్ థింగ్. అసలు వెంటనే అంత అసహ్యంగా ఉంది. మరి ఎందుకు పోలీసులు దాన్ని రేప్ కేసు ఖచ్చితంగా కట్టాలి అంతే. ఒక విమెన్ వచ్చి ఆ గర్ల్ వచ్చి నన్ను పలానా వాళ్ళు రేప్ చేశారు అంటే ఆస్పెక్ట్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి. ఆ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఫైనల్ అంటే దాని చార్జ్ షీట్ అంటారు ఫైనల్ రిపోర్ట్ లో వీడు విచారణ చేసి దాన్ని అసలు ఏంటి కేసు పూర్వపరాలు ఏంటి ఫ్యాక్ట్ వాట్ ఇస్ ద ఫ్యాక్ట్స్ అంటే బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ని దాంట్లో పొందుపరిచి మ్యాజిస్ట్రేట్ గారికి సబ్మిట్ చేయాలి. సో దీంట్లో ఏంటంటే సాధారణంగా పోలీసులు కొన్ని కేసులలో చేస్తారు, నార్మల్ కేసులలో ఒక ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తుంటారు. ఇది ఎఫ్ఐఆర్ అనుకూలంగా చేశారు.
సో ఇక్కడ ఏంటి అసలు రేప్ అనేది ఏంటి, రేప్ ఎలా జరుగుతుంది, నిజంగా ఇలాంటి వాళ్ళు ఎలిగేషన్ చేయడం వల్ల నిజంగా రేప్ జరిగిన విమెన్ ఆర్ గర్ల్ ని మనం సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది ఈ రోజులలో. ఏంటి నిజంగానే రేప్ జరిగిందా అన్నట్టుగా. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఇలాంటి వాళ్ళు అంటే ఈ పర్టికులర్ కేసులో కాదు, ఇలాంటి పోకడతో ఉన్న విమెన్స్ ఎస్పెషలీ రేప్ కేసుల్ని అంటే తప్పుదోవ పట్టిస్తున్నారు. సో రేప్ అనేది ఏంటి మీ కన్సెంట్ లేకుండా జరిగేది. రేప్ జరిగిన డే 1 రోజు ఏం చేశారు, సరే డే 1 రోజు మీరు భయపడ్డారు, గాబరా పడ్డారు, ఇబ్బంది పడ్డారు, మీ గురించి ఆలోచించారు. ఒక నెల రోజులు, ఒక 2 నెలలు ఎందుకు మరి సంవత్సరాల తరబడి ఎందుకు మీరు కంప్లైంట్ పెట్టలేదు, అతనితో ఎందుకు రిలేషన్షిప్ కొనసాగించారు, అతనితో ఎందుకు మీరు సినిమా నిర్మించారు, అతనితో ఎందుకు మీరు అంటే ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. రకరకాల కారణాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సామాజిక కారణాలు ఏం లేవు కానీ మొత్తం ఆర్థిక కారణాలే వీళ్ళిద్దరి మధ్య ఈ రేప్ అనే కేసు రూపాంతరం చెందడానికి కారణమైందండి. ఒకటి నాకు తెలిసినంత వరకు హర్ష సాయి ఏం గొప్పవాడు కాదు, అతను సమాజంలో ఏదో పొడి చేసి పీకేసిన వ్యక్తి ఏం కాదు, తన సెల్ఫ్ ప్రమోషన్ కోసం ఏవో 4 వీడియోలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటుండు. సో అలాంటి వ్యక్తి పక్కన పెడితే అలాంటి అంటే ఒక అబ్బాయిని ఇందులో బ్లేమ్ చేయొద్దు, ఇద్దరు కన్సెంట్ ఉంది అనేది ఈ కేసులో మనం ఆడియోలో అంటే ఆడియో లీక్స్ తో తర్వాత అతను చెప్తున్న వెర్షన్ ఇతను చెప్తున్న వెర్షన్ చూస్తే అర్థమైపోతుంది కదా చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ విక్టిమ్ ఉమెన్ ది తప్పు అని అట్లా, అక్యూజ్డ్ ది తప్పు అని నేను అనట్లా, కానీ సమాజంలో ఇలా జరుగుతుంది అని చెప్పి నేను చెప్తున్నా. సో కాబట్టి డే 1 రోజే ఈ కేసుని అనేది రేప్ కేసుగా మీరు అంటే మీరు కేసుని నమోదు చేసినట్లయితే వీఆర్ ఆల్ సపోర్ట్, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఈ రోజు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని అంటే ఆ పోకడ మంచిగా లేదు, ఆ టైం పీరియడ్ అనేది లేదు. సో కాబట్టి దీని గురించి గొడవ అయింది, ఆర్థిక పరమైన అంశాలు వచ్చినాయి కాబట్టి నార్మల్ గా కామన్ పీపుల్ ఎవడైనా చూడండి, సమాజంలో ఎవరిని అడిగినా సరే, నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ అడుగుతా, కామన్ గా ఎవరైనా మా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న లేడీస్ అడుగుతా, ఏదంతా బుల్షిట్ థింగ్స్ అవన్నీ కావాలని చేశాను. ఎవరి దగ్గర నుంచి కూడా అయ్యో నిజంగా ఎట్లా జరిగింది అని ఎవరు అనట్లేదు, ఎందుకంటే అట్లా జరిగిపోతుంది సమాజంలో. అట్లా చిత్రీకరిస్తున్నారు. అది ఏది రేపు, ఏది నిజమైన రేపు, ఏది ఫేక్ రేపు గా క్రియేట్ చేయబడుతుంది, ఫ్రేమ్ చేయబడుతుంది అనేది అర్థమవుతుంది. సమాజంలో ఉన్న జనాలు పిచ్చివాళ్ళు కాదు, వెర్రివాళ్ళు కాదు, అందరికీ సమాజం పట్ల అవగాహన ఉంటుంది, సమాజంలో జరుగుతున్న అంశాల పట్ల అవగాహన ఉంటుంది. వెర్రోళ్ళు పిచ్చోళ్ళు ఏం కాదు, చెప్పిన వెంటనే నమ్మేసేయండి. సో చట్టంలో ఏంటంటే కేసు ఫైల్ ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు దాని ప్రకారం దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ప్రకారం ఏ సెక్షన్స్ అప్లికేబుల్ అయితే ఆ సెక్షన్స్ అప్లికేబుల్ చేసి అవి నాన్ కాగ్నైజబుల్ కాగ్నైజబుల్ రెండింటిని సెపరేట్ చేసి, కాగ్నైజబుల్ అయితే అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి, నాన్ కాగ్నైజబుల్ అయితే 41 CRPC నోటీస్ అయితే స్టేషన్ బెల్ అయితే ఇచ్చి తన వివరణ కోరాలి. సో ఇందులో ఏంటంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ ఉంది, నాకు కాగ్నైజబుల్ అఫెన్స్ ఉంది. సో కాగ్నైజబుల్ అఫెన్స్ ప్రకారం అంటే 376 ఉంది కాబట్టి 354 ఎన్సమ్ ఏదో ఉన్నాయి కాబట్టి సో రెండిట్లోనే అతను అరెస్ట్ కావాలి. సో అరెస్ట్ కావాలి కాబట్టి తను అబ్స్టాండ్ అయి ఉంటాడు అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ ఏంటంటే నిజానిజాలు మనం ఇంకోటి ఏంటి సమాజంలో ఉన్నటువంటి ఈ ఇంటర్వ్యూ చూస్తున్న జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చి అతని మీద ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన అతను దోషి కాదు, అతను ముద్దాయిగానే ఉంటుండు. కోర్టు ఎప్పుడైతే ఇతను తప్పు చేశాడు అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తుందో అప్పటి వరకు కూడా అతని అంటే దోషిగా ఉండడు, నిందితుడిగానే ఉంటాడు తప్ప దోషి మాత్రం అవడు. కాబట్టి మనం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు అతను దోషి అని మనం అనడానికి మనకి ఎటువంటి రైట్. సో కాబట్టి ఇప్పుడు ఆవిడ వెంటనే కేసు వేసింది కాబట్టి ఆవిడ రేప్ చేశారు అని చెప్పి అనడానికి మనకి లేదు. సో మనం దాన్ని అంటే చేయలేము, అంటే నిర్ధారణ చేయలేము. సో కంప్లైంట్ ఇచ్చారు, అది కోర్ట్ ఆఫ్ లా ఏం తెలుస్తుంది అనేది వెయిట్ చేయాలి. సో నాకు దీంట్లో మాత్రం ఈ విక్టిమ్ గల్దే అన్ఫేర్ థింగ్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో దట్స్ ఇట్.